హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంతోష్ ఫ్రమ్ త్రిబుల్. ఇన్ ప్రీవియస్ మనం ఏం డిస్కస్ చేసామంటే జస్ట్ ఒక చిన్న సర్క్యూట్ ఇచ్చేసి దాంట్లో స్విచ్ వన్ పొజిషన్ 1 2 లేకుండా జస్ట్ వన్ పొజిషన్లోనే ఉండి స్విచ్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. దానికి di/dt d2i/dt² ఇక అనుకున్నాం t = 0+. ఇది డిఫరెంట్ సర్క్యూట్ అనమాట. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. In the network shown in figure, the switch is changed from the position 1 to position 2 at t = 0. Steady state condition having reached before switching, find the values of I di/dt d2/dt. ఏదో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాడు కనుక్కోమన్నది I కనుక్కోమన్నాడు. ఈ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పొజిషన్ ఫస్ట్ మనం ఇచ్చిన సర్క్యూట్ చూసుకోవాలి ఎలా ఉందో. ఏమన్నాడు, దీనికి యారో మార్క్ ఇస్తాను అనమాట. ఫస్ట్ స్విచ్ అనేది అట్ పొజిషన్ 1 కాడ ఉంది అంటే స్విచ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా స్విచ్ అనేది 1 పొజిషన్, ఇది క్వశ్చన్లోనే ఇస్తాడు. ఈ యారో మార్క్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే మనకి ప్రాబ్లం ఎలానో అర్థమైంది. ఇది చదివినా అర్థమైంది, కానీ మ్యాక్సిమం మనం సర్క్యూట్ డయాగ్రామ్ ఎప్పుడైనా చూస్తాం, ప్రిఫరెన్స్ దానికి ఇస్తాం. కాబట్టి యారో మార్క్ కొన్నిసార్లు ఇలా ఉంటుంది. మనం మర్చిపోయి ఫస్ట్ దీనికాడే ఉందనుకొని అస్యూమ్ చేసుకుంటాం. కాకపోతే స్విచ్ అనేది 2 నుంచి 1కి పోతుందని అనుకోవాలి. కాకపోతే యారో మార్క్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి స్విచ్ అనేది ఫస్ట్ పొజిషన్ 1 కాడ ఉన్న తర్వాతకి 2 దగ్గరకు వచ్చిందని అస్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్తే స్విచ్ అనేది ఎట్ 1 కాడ ఉంది, 1 పొజిషన్ కాడ ఉంది. 1 పొజిషన్ కాడ ఉంటే మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, జస్ట్ దీనిలాగా వేసుకోవాలని లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. స్విచ్ పొజిషన్ 1 కాడ ఉంది నేను చెప్పాను. స్విచ్ పొజిషన్ 1 కాడ ఉంటే t = 0- దగ్గరే కదా. t = 0- దగ్గర మనకి ఇండక్టర్ ఎలా యాక్ట్ చేస్తుంది అని చెప్పాను, షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పాను. షార్ట్ సర్క్యూట్ t = 0+ దగ్గర ఇండక్టర్ ఓపెన్ సర్క్యూట్. ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లంకైనా ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇనీషియల్ కండిషన్స్ రాని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేం. ఇనీషియల్ కండిషన్ ఒకవేళ రాంగ్ తీసుకుంటే ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోద్ది. మెయిన్ ఇనీషియల్ కండిషన్ చూసుకోవాలి. మనకి స్విచ్ = 0- దగ్గర ఇండక్టర్ అనేది ఎలా యాక్ట్ చేసిద్ది అని చెప్పాను. 0- దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్పాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 10 ohms. ఇక్కడ మనకి ఏం లాగా షార్ట్ సర్క్యూట్ అంటే గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వోల్టేజ్ అనేది ఉంటుంది, వోల్టేజ్ అనేది ఉండదు. షార్ట్ సర్క్యూట్ అయితే వోల్టేజ్ అనేది ఉండదు, కరెంట్ అయితే ఉంటుంది. అదే ఓపెన్ సర్క్యూట్ అయితే కరెంట్ అనేది 0, వోల్టేజ్ అప్పేర్ అయింది. మనకి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ ఉంటుంది కాబట్టి మనం దీనికి KVL అప్లై చేసుకోవాలి. KVL అప్లై చేసుకుంటే మనకు డైరెక్ట్గా కరెంట్ ఫార్ములా తెలుసు, V/R. I0- దగ్గర V/R, రెసిస్టెన్స్ R = ఎంత వచ్చింది మనకి 2 amperes వచ్చింది కరెంటు. మనకి ఇప్పుడు I0- 2 amperes వచ్చింది, మనకు I0+ కావాలి. I0+ ఇక్కడ 2 amperes ఉందిగా. ఎప్పుడైనా ఇండక్టర్కి కరెంట్ అనేది ఎగ్జిట్ అయింది. ఇప్పుడు స్విచ్ పొజిషన్ 2 దగ్గర స్విచ్ అనేది 2 పొజిషన్కి వచ్చింది. అప్పుడు మనకి గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ 20 ohms, ఇక్కడ 10 ohms రెసిస్టెన్స్ కాదు, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ 10 ohms రెసిస్టెన్స్. ఇక్కడ ఇండక్టర్లో మనకు కరెంట్ పాస్ అవుద్ది అనమాట. ఇండక్టర్కి ప్యారలల్గా కరెంట్ పాస్ అవుద్ది. కాకపోతే మనం దాన్ని ఓన్లీ కరెంటే రాసుకుంటాం, ఎందుకంటే మనకు కరెంట్ 2 amperes వచ్చింది. స్విచ్ సెట్ పొజిషన్ దగ్గర మనం కరెంట్ తీసుకుంటాం 2 amperes. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అట్ పొజిషన్ 2 దగ్గర కూడా I
జీరో ప్లస్ అనేది ఎంత ఉంటుందంటే 2 ఆంపియర్స్ ఉంటుంది. కరెంట్ అనేది అపియర్ అయింది. రెండింటి దగ్గర ఐ ఆఫ్ జీరో మైనస్ దగ్గర ఐ ఆఫ్ 2, ఐ ఆఫ్ జీరో మైనస్ ఐ ఆఫ్ జీరో ప్లస్ 2 ఆంపియర్స్. ఓకేనా. దీని నుంచి ఇనిషియల్ కండిషన్స్ ఏం రాసుకోవచ్చు, ఐ ఆఫ్ జీరో మైనస్ ఈక్వల్ టు 2a ఈక్వల్ టు ఐ ఆఫ్ జీరో ప్లస్ రాసుకోవచ్చు. కరెంట్ అనేది ప్యారలల్గా అపియర్ అయ్యింది మనకి ఇండక్టర్కి. కాకపోతే ఇండక్టర్ మనం ఏం చేస్తామంటే ఐ ఆఫ్ జీరో ప్లస్ దగ్గర ఇండక్టర్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. కాబట్టి కరెంట్ అనేది ప్యారలల్గా దీనికి పాస్ అయింది. కాబట్టి సో ఇండక్టర్ దగ్గర కరెంట్ అనేది 2 ఆంపియర్ ఉంది కాబట్టి 2 ఆంపియర్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రాబ్లంలోకి వెళ్తే స్విచ్ పొజిషన్ 2 దగ్గర ఏమన్నాడు, ఐ ఆఫ్ టీ చూసుకోమన్నాడు. ఐ ఆఫ్ టీ చూసుకుంటే మనం కేవీఎల్ అప్లై చేయాలని అర్థం. కేవీఎల్ అప్లై చేయాలని అర్థం. మనకి అట్ పొజిషన్ 2 దగ్గర వచ్చినప్పుడు చూడండి, నేనేం చెప్పాను, ఇండక్టర్కి ప్యారలల్గా కరెంట్ అనేది పాస్ అయింది. కరెంట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 ఆంపియర్ వచ్చింది. 2 ఆంపియర్ వచ్చింది. ఇప్పుడు ఇండక్టర్ వాల్యూ ఎంత, 1H ఇచ్చాడు. ఇక్కడ 10, ఇక్కడ 20 ఐ ఆఫ్ టీ. జస్ట్ సింపుల్, ఏం లేదు. మనం ఏం అప్లై చేయాలి, కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అప్లై చేస్తే ఏమొచ్చిందంటే 20 ఐ ఆఫ్ టీ మైనస్ 10 ఐ ఆఫ్ టీ. ఇక్కడ ఇండక్టర్గా మైనస్ ఎల్ డిఐ బై డిటి కదా. ఎల్ వాల్యూ ఎంత 1, డిఐ బై డిటి ఈక్వల్ టు 0. మనకి వోల్టేజ్ అనేది ఏం లేదు కాబట్టి ఈక్వల్ టు 0 రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే 10, 20 కలిపితే 30 ఐ ఆఫ్ టీ మైనస్ డిఐ బై డిటి. మనకి టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర వాల్యూ కనుక్కోమన్నాడు. దీని అటు తీసపోతే ప్లస్ అయింది. కాబట్టి నేను ఎలా రాస్తా అంటే డిఐ 0 ప్లస్ బై డిటి ఈక్వల్ టు ఈ మైనస్ అది. దీన్ని ఇటు తీసుకెళ్తే ప్లస్, దీన్ని ఇక్కడే ఉంచుదాం. అప్పుడు మైనస్ 30 ఐ ఆఫ్ 0 ప్లస్. ఐ ఆఫ్ 0 ప్లస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 ఆంపియర్స్. 2 ఆంపియర్స్ వచ్చింది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 30 ఇంటూ 2 ఎంత, 3 2 6 0 60 మైనస్ 60 ఆంపియర్ పర్ సెకండ్. ఇదేంటిది, డిఐ బై 0 ప్లస్ బై డిటి. 2 వాల్యూస్ వచ్చినాయి. మనకు కావాల్సింది డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్. టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర మనం ఈ ఈక్వేషన్ నుంచి దీన్ని డెరివేషన్ చేస్తే ఇది డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ వచ్చేసిద్దిగా. కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకుంటే డెరైవ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఈక్వేషన్ 1 ఏమైందంటే మైనస్ 20 డిఐ బై డిటి మైనస్ 10 డిఐ బై డిటి మైనస్ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ఈక్వల్ టు 0. రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 30 డిఐ బై డిటి మైనస్ డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ ఈక్వల్ టు 0. మనల్ని ఏం కనుక్కున్నాడు, 0 ప్లస్ దగ్గర కనుక్కోమన్నాడు. కాబట్టి దీన్ని అటు పంపిస్తున్నాను నేను, చూడండి కేర్ఫుల్గా. డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ దీన్ని ఇక్కడే ఉంచుతున్నా ఈక్వల్ టు మైనస్ 30 డిఐ బై డిటి. ఇక్కడ 0 ప్లస్, ఇక్కడ ఆల్సో 0 ప్లస్. మనకి 0 ప్లస్ దగ్గర వాల్యూ తెలుసు, ఏంటిది, మైనస్ 60 ఆంపియర్ పర్ సెకండ్ అని. కాబట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ మైనస్ 60. అప్పుడు మనకేమొచ్చింది, 6 3 18 మైనస్ ప్లస్ అయిపోయింది. 1800 ఆంపియర్ పర్ సెకండ్. మనకి వాడు అడిగిన 3 వచ్చేసాయి. ఇలా డిఫరెంట్గా అడిగే ఛాన్స్ ఉంది జేఎన్టీయూఎస్లో కానీ అటానమస్లో కానీ. ఇలా పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి దిగుతాయి అనమాట. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్ యారో మార్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాడు ఇచ్చిన దాంట్లో మనల్ని ఏం కనుక్కోమనడానికి తెలియకుండా మనం ప్రాబ్లం ముందుకు పోలేం. మెయిన్గా మనల్ని ఏం కనుక్కోమన్నాడో చూడండి. ఇక్కడ ఐ కనుక్కోమన్నాడు, డిఐ బై డిటి డి స్క్వేర్ ఐ బై డిటి స్క్వేర్ అట్ టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర అన్నాడు. టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర 0 మైనస్ దగ్గర చూసుకోండి. ఇండక్టర్ ఇక్కడ కెపాసిటెన్స్ వస్తే ఇనిషియల్ కండిషన్స్ మారుతాయి. ఇండక్టర్కి ఇనిషియల్ కండిషన్స్ అట్ టీ ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర ఇండక్టర్ ఏం లాగా యాక్ట్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్ లాగా యాడ్ చేస్తుంది. ఇక్కడ టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ లాగా యాడ్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైనా చూడండి, షార్ట్ సర్క్యూట్ చేసామంటే అక్కడ తప్పనిసరిగా వి అనేది 0 అవుతుంది. ఐ వాల్యూ ఉంటుంది. ఐ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఐ వాల్యూ కంపల్సరీ 0, వోల్టేజ్ వాల్యూ ఎంతో కొంత అపీరెన్స్ అయింది.
ఈ 2 పాయింట్స్ ఏ ప్రాబ్లంకైనా కామన్ అనమాట. అవి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.